హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి నాగరాజు క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళైతే జున్ను పాలు లేకుండా జున్ను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికి కావాల్సిన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కామధేను జున్ను పౌడర్ అని ఈ మిల్క్ పౌడర్ అనేది మార్కెట్లో దొరుకుతుందండి. ఇది 1/2 లీటర్ మిల్క్లో మాత్రమే కలుపుకోవాలి, అప్పుడే గట్టిగా వస్తుంది. నేను లీటర్ పాలు తీసుకున్నాను కాబట్టి 2 ప్యాకెట్లు అయితే ఈ కామధేను జున్ను పౌడర్ని తీసుకున్నాను. దీనికి కావాల్సింది ఒక 150 గ్రాముల బెల్లం, ఒక 6 ఇలాచి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ పాలల్లో ఈ బెల్లాన్ని మిక్స్ చేసుకుందామండి. ఒక తురుముకునేది తీసుకొని బెల్లాన్ని చక్కగా తురిమేసుకుందాం. ఎందుకంటే ఇలా సాఫ్ట్గా అయితే పాలల్లో తొందరగా కరుగుతుంది కదండి, అందుకోసం. ఈ బెల్లాన్ని అంతా తురిమేసుకొని ఇప్పుడు యాలకుల్ని మిక్సీ పట్టుకుందాం. యాలకులు 6 యాలకులు అంటే మిక్సీ అవ్వదు కాబట్టి కాస్త 2 స్పూన్లు షుగర్ వేసి మిక్సీ పట్టుకొచ్చానండి. ఇప్పుడు ఈ మిల్క్లో కలిపేద్దాం. ఇప్పుడు ఈ జున్ను పౌడర్ని మిల్క్లో కలుపుకోవడం కోసం డైరెక్ట్గా వేసుకుంటే ఉండలు వచ్చేస్తాయి కాబట్టి ఒక గిన్నె తీసుకొని ఈ పౌడర్ని ఆ గిన్నెలో వేసేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న పాలల్లో కొంచెం అందులో వేసుకొని ఒక విస్కర్ తీసుకొని చక్కగా ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలిపేసుకుందామండి. ఇప్పుడు నేనైతే ఒక ప్యాకెటే కలుపుతున్నాను. ఒకటి అయిపోయిన తర్వాత 2వ ప్యాకెట్ కలుపుతాను. ఈ బెల్లం, ఈ జున్ను పాలు అన్నీ కలవాలి కదండి, అందుకని విస్కర్తో చక్కగా నెమ్మదిగా తిప్పుకుంటున్నాను. 2వ ప్యాకెట్ కూడా కలిపేద్దాం. ఒకేసారి వేస్తే ఉండలు వస్తాయనని విడివిడిగా కలుపుతున్నానండి. ఇది కూడా వేసేసుకొని బెల్లము, మనం వేసిన షుగర్ పౌడర్, ఇలాచీ పౌడర్, ఈ జున్ను పాల మిక్స్ కూడా పూర్తిగా కలిసే వరకు కూడా శుభ్రంగా కలిపేసుకుందాం. ఎక్కడా కూడా లంప్స్ ఉండకూడదండి. ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాం కదా. ఏ గిన్నెలో అయితే జున్ను వండాలనుకున్నామో ఆ గిన్నె తీసుకొని ఒక స్ట్రైనర్ తీసుకొని బెల్లంలో ఇసుక అది ఉంటుంది కదా, ఇలాచీ పౌడర్ది కూడా ఆ తొక్కులు అవి ఉంటాయి కాబట్టి స్ట్రైనర్తో శుభ్రంగా వేసేసుకుంటే క్లీన్ మిల్క్ అనేది గిన్నెలోకి వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ పిప్పి. ఇప్పుడు ఈ జున్ని పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇదైతే డైరెక్ట్గా పెట్టుకోకూడదు కాబట్టి ఒక గిన్నె తీసుకొని పొయ్యి వెలిగించి ఈ మనం తీసుకున్న దానికంటే కూడా కాస్త పెద్దది అల్యూమినియం పాత్ర తీసుకున్నాను. అందులో 2 గ్లాసుల వాటర్ పోస్తున్నాను. దాంట్లో ఒక చిన్న మూత, డైరెక్ట్గా పెట్టకుండా ఆ వాటర్లో ఒక మూత పెట్టేసి ఇప్పుడు మనం జున్ను పాలు చేసుకున్న ఒక గిన్నె ఉంది కదండి, ఆ గిన్నెని దాంట్లో పెట్టేద్దాం. ఇప్పుడు ఈ జున్ను పాలు మీద మూత పెట్టుకుందాం. ఆవిరి బయటకు పోకుండా ఇంకో మూత కూడా పెట్టేద్దాం. దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ అండి, ఎగ్జాక్ట్లీ 20 మినిట్స్ కనుక మనం పొయ్యి మీద ఉంచితే చక్కగా జున్ను రెడీ అయిపోతుంది. 20 మినిట్స్ అయిపోయింది. పొయ్యి కట్టేసుకుందాం. చూసారా జున్ను ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. చాకు పెట్టి టెస్ట్ చేస్తున్నానండి, ఎక్కడా కూడా అంటుకోలేదు, అంటే జున్ను పూర్తిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారే వరకు ఆరనిచ్చేద్దాం. చల్లారిపోయిందండి. మూత పెట్టేసి
ఒక 6 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. తర్వాత చూద్దామండి. 6 అవర్స్ కంప్లీట్ అయిపోయిందండి. జున్ను ఎలా ఉందో చూద్దాం. చూసారా ఎంత గట్టిగా ఉందో, ఎక్కడా కూడా వాటర్ కూడా రాలేదు. మనం 2 ప్యాకెట్లు వేసుకున్నాం కాబట్టి లీటర్ పాలల్లో చాలా గట్టిగా వచ్చింది. ఎంత బాగుందో చూడండి, చాలా గట్టిగా వచ్చింది. చాలా టేస్టీగా కూడా ఉందండి. మనకు అస్తమానం జున్ను పాలు అనేవి బయట దొరకవు కదా, సిటీస్లో అయితే అస్సలు దొరకవు. ఇలా ట్రై చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను.